से युद्ध कर रहे हैं। पूरा देश आपकी सराहना करता है। सारे देशवासी आपके पीछे खड़े हैं। आज सभी क्षेत्रों, सभी भाषाओं, सभी धर्म के लोग और सभी राजनीतिक మేఘమాల చల్లగరావేలా మెల్లగరావేలా చల్లగరావేలా మెల్లగరావేలా. కాళ్ళు కాళ్ళు అమ్మా మోటర్ ఏంటి ఒకసారి. ఎన్నిసార్లు వెయ్యాలరా? 2 సార్లు వేశాం ఇప్పటికే. ఏం చేస్తున్నారు నీళ్లంతా? అమ్మా అన్నం పెట్టు. ఇప్పుడే పెట్టాను కుక్కర్. అన్నీ నీకు కావలసిన టైంలో అయిపోవాలంటే కుదరదురా, ఆగాలి. ఐఎమ్ సారీ చిత్ర, నేను అలా మాట్లాడుండకూడదు. వావ్, ఏ రావి చెట్టు కింద కూర్చున్నారు సార్? ఫోన్ చేసి మరీ సారీ చెప్తున్నారు. ఇట్స్ ఓకే. ఏం చేసా ఇవాళ? హౌ వాస్ ద మూవీ? వెళ్తే కదా. వెళ్ళలేదా? అదేంట్రా? హలో అర్జున్, హలో ఉన్నావా అర్జున్? यशोदा
లాంటివి అబ్బు చాలా డేంజరస్ సైజ్. కొంచెం టెంప్ట్ అయినా సర్వనాశనం అయిపోతాం. మనకు అలాంటి ప్రాబ్లం లేదు. ఇది స్టీల్, కరిగే ఛాన్సే లేదు. ఇలాంటి ఎన్ని చూసాం. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. ఆ కళ్ళు మాత్రం వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి. సౌండ్ తగ్గించు. ఇక్కడ నా ఫోన్ ఉండాలి కదమ్మా. ఎక్కడున్నావు అమ్మా? ఇక్కడ నా ఫోన్ ఉండాలి. ఏది? అబ్బా ఎక్కడా ఈ సద్దుడు? ఊరికే కనిపించిన ప్రతిదీ ఎందుకు సర్దేస్తారమ్మా? బా అమ్మా. ఏమిట్రా వెధవేడుపు? అక్కడే ఉంటుంది చూడు. లేదహే, నువ్వు తీసావా? ఒక్క నిమిషం ఓర్పు అనేది ఉండదు. Ladies and gentlemen, thousands are dead. Thousands more are still. సినిమాకి టైం అయిపోతుంది. ఎక్కడుంది? మెల్లిగా వెతుకు. వేగానికి లేచే దుమ్ము కావాల్సింది కప్పేస్తుందిరా నాన్న. కొటేషన్ బాగుంది. తాత ఉంటే మెల్లిగా వినేవాడు. నాకు టైం లేదు. హే, ఇక్కడే ఉంది. ఇదిగో పెద్దమ్మా. చమత్కారం. ఎక్కడికి పోతుంది? అసలు ఒక చోట ఉంటే దాన్ని తీసి వేరే చోట పెట్టాలని ఎందుకు అనిపిస్తుందో జనానికి? జెన్యూన్ క్వశ్చన్. బ్రౌన్ చెప్పులేవి. పాస్పోర్ట్ సంగతి ఏమైందిరా అమ్మమ్మది? ఇవి కూడా సర్దేశారా? చెప్పులు కూడా వదలట్లేదా ఈ మధ్య మీరు? ఏంట్రా? బా పేరు మిస్ మ్యాచ్ అయిందమ్మా. వెనకది ముందు, ముందు వెనక అయింది. అరగంట వెయిట్ చేయమన్నారు. మళ్ళీ వెళ్దాను నేను వచ్చా. బర్త్ సర్టిఫికేట్లో పేరు ఎలా ఉందో అలా రాసిపెట్టు. నేను ఎప్పొచ్చి తీసుకెళ్తాలే. అయినట్టే వీడితో. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి జినుకైంది, చినికే చిటపటపాటే. ఇది కాదన్నా, ఇంకోటి ఏదో ఉంది. స్ట్రైక్ అవ్వట్లేదు గానీ ఘంటసాల గారిదే. మురారి రారా బాబు. అన్నా అరే నాకు ఓపిక లేదురా ప్లీజ్. అదే తడుతుంది కొన్నిసార్లు అంతే. గొంతుకు గుర్తుంటుంది కానీ మాట మర్చిపోద్ది. మస్తు పాట అన్నా. మళ్ళీ మొదలెట్టాడు. ఇరిటేషన్ వస్తుంది. అసలు వినాలనిపిస్తుంది కానీ ఏమని వెతకాలో అర్థం కావట్లేదు. నన్నేం చేయమంటావు? మీ అక్కకు నువ్వంటే ఎంత నమ్మకం ఉంటే నా అంత ఏదో కప్పచెప్పి వెళ్తుందిరా చెప్పు. అన్ప్రొఫెషనల్ కిడ్స్. చూసుకోరా బాబు, నేను మారుతి పార్క్ దగ్గర ఉంటా. మీ అన్న అక్కడికి వచ్చేమను. అదే ఆ స్కూల్ పక్కన. నువ్వు ఆగే. ఫ్రెష్ బాగా పీల్చుకోండి. అసలు అసలు నోట్లు కుక్కి చంపారు. సినిమాలు పెట్టుకుని స్నానాలు చేయకపోవటం ఏంటో, ఇంకా లేట్గా రావడం, టార్చ్ చేసుకుని గంగిరెత్తుల్లో హాల్ అంతా తెరవటం. ఎక్స్క్యూజ్ మీ ఏదో మా కాలువలో లేట్ అయినట్టు. చెప్పు. నాకు ఒక అరగంట లేట్ అవుతుందిరా. ఎందుకు? నాన్న బాబాయ్ దగ్గర తాళాలు లేవమ్మా, వచ్చేస్తాడు కాసేపట్లో. నేను అమ్మ బ్యాంక్ వెళ్ళాలి. ఒక్క అరగంట ఆగు, బాబాయ్ ఇంటికి రాగానే వెళ్ళిపో. నన్ను ఎందుకు బుక్ చేయమంటారు చిత్ర? ఎవరో రాకపోతే? మురళి నువ్వు వెళ్ళండి రా పోనీ. ఎక్కడా? వాడికి సబ్బుని కరిగించాలో తోముకోవాలో అర్థం కావట్లేదు అనుకుంటా. గంట నుంచి వచ్చాడు బాత్రూంలోనే వాడు. అయినా why do you ask me to book tickets when your priorities are so damn volatile? Arjun, you bloody talk to me properly. I don't like it when you just want to play a blame game. నువ్వు వెళ్ళు సినిమాకి. నేనే వెళ్తాను, పర్లేదు. పెద్ద దయ్యాలు కోవడానికి ఒక్కడిని అలవడానికి. ఈయనేంటి ఓ చూసేస్తున్నాడు. క్లైమేట్ చేంజ్ వల్ల పెట్టలు కూడా లేవు కదా ఆకాశంలో. మేబీ స్పాండిస్ ఏమో.
సార్ మాస్టరు ఏంటినా? ఓ తాత, పొగ పర్వాలేదా? ప్రియాభియోగంతో 20 ఏళ్ళు కాల్చినయ్య, నాకు ఇదేం కొత్త కాదు. అబ్బో, ఏదో పెద్ద పెద్ద పదాలు పడేస్తున్నాడు ఈయన. కానీ మంచిది కాదబ్బాయ్. మీరు 20 ఏళ్ళు కాల్చారు సార్, నా వయస్సే 20. మానేస్తానులేండి. యుద్ధపు పవనాల్ని తట్టుకున్న ఊపిరితిత్తులయ్యా ఇవి, అవే భరించలేకపోయాయి. అవునా? ఊపిరి ఏదో మిలిటరీ వాసన వస్తుంది. కార్గిల్, ఇండోపాక, పఠాన్కోట్, ఏంటి సార్ చూస్తున్నారు? మేఘాల్లో మునిగిపోయి తడివితే తప్ప తెలివి రానంత ఏముంది అక్కడ? అమ్మో, ఏదో పెద్ద కథే ఉంది. ఏంటి సార్ చెప్పండి, వాట్సాప్ దేర్? మనకి చిరునామా తెలియనప్పుడు ఆకాశం అంతా పరిచయం వాటినే సాయం కోరుకోవాలి. మీ డిఫాల్ట్ సెట్టింగే పోయిట్రీయా? అంత పోయిటరీ నాకు అర్థం కావట్లేదు సార్. అంటే మన పోస్టల్ సర్వీస్ నాకు పనికిరాదయ్యా, ఇదే నా ఆల్టర్నేటివ్. అంటే ఇప్పుడు ఏంటి, ఆ మేఘాలకి ఇప్పుడు ఏదైనా చెప్పి పంపిస్తున్నారా? ఫూలిష్గా లేదు సార్. అది నేను ప్రేమించిన అమ్మాయికి చెప్పు, ఎందుకంటే తనే నాకు ఇది చెప్పింది. అరే, 20th century లవ్ స్టోరీస్, అది కూడా సైనికుడు ప్రేమ కథ, చాలా గొప్పగా ఉంటాయని విన్నాను సార్. ఎందుకు చెప్పాల్సి వచ్చిందో అలా ఆవిడికి? యుల్ బీ బోర్డ్. నన్ను ఆ జ్ఞాపకాల చెడులోకి దింపకు. ఎప్పుడు వదులుతాడా అని మళ్ళీ నీకే అనిపిస్తుందేమో. ఆగేదే అయితే మీ కథ వింటూనే ఆగుతాను సార్. ఎందుకంటే నన్ను ఒక చోట కూర్చోబట్టగలిగే ఏమైనా ఉంటే అవి కథలు సినిమాలు మాత్రమే. యుసీ, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లు ఇప్పుడే కాదు అప్పుడు కూడా ఉండేవి. కాకపోతే ఇప్పుడు వదిలేయడానికి వంక దూరం, అప్పుడు దూరానికి కూడా వంతనే ప్రేమ. ఎలా? ఐ వాజ్ అరౌండ్ 20 బ్యాక్ దెన్. నీకంటే పెద్దవాణ్ణేమో. నీలాగే ఉండేవాణ్ణి. సిమిలర్ బిల్డ్. ఢిల్లీ నుంచి టెలిగ్రామ్ వచ్చింది, సెలవులకి టైం లేదు, సాయంత్రం ట్రైన్ ఎక్కేమని. ఏం చేశారు? కోరిక పిలిస్తే ఆగచ్చు, కానీ బాధ్యత పిలిస్తే పరిగెత్తాలి. మరి ఈ మేఘాలు కదేంటి సార్? అపూర్వ. Girlfriend? No. She's a woman I love. Girlfriend is such a cheap translation. It has no gravity at all. నా ప్రేసి. ఓకే. ఎలా ఉండే తను? అయ్యో, తప్పుగా అనుకోకండి సార్. అంటే మీరు నాలానే ఉండేవారన్నారు కాబట్టి మీ ప్లేస్లో నన్ను ఊహించుకుంటాను. మరి ఆ అమ్మాయి ఎలా ఉండేది? అదేదో ఆకాశానికి అద్దంలాగా సరిపోయేంత కళ్ళు, పౌర్ణమి నాటి అలలు చంద్ర నమస్కారాలు చేసేంత ఎత్తుకి రెప్పలు,
తామరతీగల్లాంటి కనుబొమ్మలు, యమునా నది ప్రవాహం లాంటి ముంగురులు. సార్ అచ్చున్న గర్ల్ ఫ్రెండ్ సార్. నవ్వుతారేంటి సార్, నిజంగానే. సరే సరే మీరు చెప్పండి. వెళ్ళొస్తానని కూడా చెప్పలేను. శ్యామ్, నాకు నువ్వు అంటే ఇష్టం, నువ్వు ఉంటే కాదు. మాట్లాడవలనా మీ నాన్నతో? అమ్మ వాళ్ళు ఇంటికి రావడానికి అర్ధరాత్రి అవుతుంది. అప్పటి వరకు నీ ట్రైన్ చాలా దూరం వెళ్ళిపోతుంది. నన్ను ఉండిపోమని అడగాలని లేదా? నేను ప్రేమించే వాళ్ళు నాతోనే ఉండాలని కోరుకునేంత స్వార్థం నాకు లేదు. మీ వాళ్ళు ఆగమంటే ఆగుతారా? ఆవిడ మొక్కుకుందని మీ అమ్మమ్మతో కాలినడకన తిరుమల వెళ్ళిన వాడివి నువ్వు. వీధి చివరిలో రామాలయంలో అమ్మ అర్చన చేయించమంటే ఎంతసేపు అని అడిగేవాడు మా నాన్న. నాకు నువ్వంటే ప్రేమ కాబట్టి ఆగమంటే ఎన్నాళ్ళని నేను అడుగును, కానీ వాళ్ళు అడుగుతారు. నాకు తెలియదంటాను. పోనీ నీకైనా తెలుసా? అక్కడికి టెలిగ్రామ్లు ఉత్తరాలు రావడం కూడా కష్టం. పోనీ నేను రాయాలనుకున్న పోస్ట్మెన్కి గుమ్మం దగ్గర నువ్వు తగిలితే అదృష్టం. పోనీ నేను నీతో వచ్చేనా? ఎక్కడికి? నువ్వంటే ఇష్టమని ఆయుధాల ముచ్చి దాచుకోమంటావా? మరేంటి, ఏం చేద్దాం? నేను వెళ్ళాలకు, కానీ నేను తీసుకెళ్ళాను. నువ్వంటే ఇష్టం కాబట్టే తీసుకెళ్ళాను. నేను నిన్నేం తప్పు పట్టట్లేదు శ్యామ్. నన్ను తీసుకెళ్ళమని బలవంతం కూడా పెట్టట్లేదు. కానీ ఏం పర్లేదు. ఎదురు చుట్టం అంటే ఆగిపోవడం కాదు, గుర్తుపెట్టుకోవడం. అది మన ఇద్దరం చేస్తాం. పోనీ నువ్వు వచ్చేదాకా నేను వస్తాను రాను నాకు కూడా ప్లీజ్. అదే నిజం. ఏం పర్వాలేదు. ఎన్నాళ్ళనుంటావు పూర్వ ఇలాగే? అది నా ఇష్టం, నేను ఉండగలను. ఉండగలగడం కాదు, నువ్వు నాకేం చేయాలో చెప్పకు శ్యామ్. ఏంటి? ఎదురు చుట్టం నాకు తెలియక నువ్వు బాగుంటావని అంచనా ఉంటుంది. నీకు కష్టం, ఎందుకంటే నాకేం జరుగుతుందో నాకు కూడా తెలీదు. అయితే నీకు తేలిగ్గా ఉంటుంది కదా అని నన్ను మర్చిపోమంటావా? ఆగిపోకంటున్నాను. మరి నువ్వు? రేపో మాపు పోయానా సరే, కానీ బ్రతికిపోయానా? నిన్ను మళ్ళీ కలిసినా కలవకపోయినా ఒక్కడినే ఎందుకు ఉండిపోయానంటే నీ పేరే చెప్తాను. రాధాగమనము శిశిరవలై పిల్లన గ్రోవి ఏ రాగ సాధనతో చకమౌనాల శోకానికి
టెలిగ్రామ్లు ఉత్తరాలు అక్కర్లేదు. మరి మేఘ సందేశం. అంటే మా అమ్మమ్మ చెప్పేవారు, ప్రేమికులు ఒకరి నుంచి ఒకరు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ విరహ బాధల్ని ఆకాశ మార్గాన మోసుకెళ్తాయంట మేఘాలు. అలా తీసి పారేకు. ఇప్పుడు ఏంటో పూర్వ, భలే రాముడిలో ఏఎన్ఆర్ లాగా మేఘాల వైపు చూసి పాటలు పాడాలా? అంటే అలాంటిదే, నువ్వు పూర్తిగా విను. సరే చెప్పు. మనుషులు ముట్టుకున్న ప్రతిదీ పాడైపోతుంది శ్యామ్. అదృష్టవశాత్తు మనకు ఆకాశం అందదు. అక్కడ చుట్టూ చావు చప్పుడుతో సైనికుల శవాల మధ్య మామూలు జీవితాన్ని గుర్తు చేసేది ఆకాశం ఒక్కటే. అందుకనే నాకు చెప్పాల్సిందంతా ఆ మేఘాలకు చెప్పు. అవే నన్ను వెతుక్కుంటూ వస్తాయి. మనం మళ్ళీ కలవకపోవచ్చు. నన్నాలు మేఘాలేనా ఇంకా? వాటికేం కొద్వా, అవి అటు నుంచి ఇటే కాదు, మన లోకల్ పోయినా పైనుంచి కిందకి కూడా వస్తాయి. అయితే వాటికే చెప్తాను. ఇంత ఓర్పున్నవాడు నాకు మళ్ళీ దొరుకుతాడా? ఓ పని చేయి, నీకు కావాల్సిన వాళ్ళందరినీ నా దగ్గర క్లాసులకు పంపి. ఒకవేళ నువ్వు తిరిగి వచ్చి నాకు పెళ్ళైపోతే ఏమైంది సార్ మరి? శ్రీకృష్ణుడికి 8 మంది పట్టపురాణులు, కానీ గర్భగుడిలో హారతులిచ్చేది రాధాదేవికే. మళ్ళీ కలవలేదా మీరు? అయితే పెళ్ళైపోయింది ఆవిడికి అనే విన్నాను. యుసీ, కలవాల్సిన వాళ్ళు అనుకున్నప్పుడు కలవలేకపోతే కాలం గుర్తుపెట్టుకుంటుందంట. మరి మీరు పెళ్లి చేసుకోలేదా సార్? అంటే తప్పేం కాదు కదా. తను తప్పక చేసుకుందయ్యా. తప్పు కాదని కాదు. నష్టం రాదని ఖర్చులు, తప్పు కాదని ఆశలు పెట్టుకోకూడదు. అండ్ ఇలాంటి వాటిలో ఇట్స్ ఈజియర్ ఫర్ ద మ్యాన్. సో అప్పటి నుంచి ఒక్కళ్ళే ఉండేవారా? మా అన్నయ్య చూసుకున్నాడు నన్ను. ఆయన కుటుంబం నాది కాదా? వాడి కొడుకు నా కొడుకు కాదా? సరే మరి, పనుంది. ఐ మస్ట్ గో. ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ. తాతగారు ఏం చెప్పారు మేఘాలకి? तामायुष्मन् मम च वचना दात्मनश्चोपकर्तुं ब्रूया एवं तव सहचरो रामगिर्याश्रमस्थ अव्यापन्नः कुशलमबले पृच्छति त्वां वियुक्तः पूर्वाभाष्यं सुलभविपदां प्राणिनामेतदेव।
ఓడి అమ్మ. ఎస్ 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 ఎస్. మేఘమాల ఓ మేఘమాల తానా. ఎవరప్పా అది? ఎక్కడో విన్నట్టుందే. తననా కంఠశాల కడితేనా? గుర్తు రావట్లేదేంటప్పా. దీనమ్మ గుర్తొచ్చి సావట్లేదేంట్రా? ఏంటి పాట? ఎక్కడున్నావు? కసంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని. అన్నా అరే నాకు ఓపిక లేదురా. నన్నేం చేయమంటావు? చూసుకోరా బాబు, నేను ఆ మారుతి పార్క్ దగ్గర ఉంటా. మీ అన్న అక్కడికి వచ్చేయమను. అదే ఆ స్కూల్ పక్కన. ఓడి అమ్మ. ఎస్ ఓ మేఘమాల. ఎస్ 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 ఎస్. తానా. మేడం పాలు. మేడం పాలు పెరుగు ఉంటారు. కంఠశాల అక్కడ. ఓ మేఘమాల నీలాల మేఘమాల. రైట్ అన్నా? రైట్ తమ్ముడు. రైట్ రైట్. మేడం ఓహో మేఘమాల నీలాల మేఘమాల చల్లగరావే. కాళ్ళు కాళ్ళు. అన్నీ నీకు కావాల్సిన టైంలో అయిపోవాలంటే కుదరదురా, ఆగాలి. ఐఎమ్ సారీ చిత్ర, నేను అలా మాట్లాడుండకూడదు. అర్జున్, ఏం చేశానంటే పెద్దగా ఏం లేదు, ఆలోచిస్తూ కూర్చున్నాను రోజంతా. ఆలోచించావా? చిత్ర. హా బాబాయ్. బా మీ బాబాయ్ కావాలంటే బాబు ఊరికే. నాకు బాబాయ్ కాదు, మా నాన్నకి బాబాయ్. చిన్నప్పటి నుంచి అలా పిలిచి పిలిచి అలవాటు అయిపోయింది. సరే సరే, నేను నీకు మళ్ళీ చేస్తా. బాయ్.
అమ్మమ్మా అమ్మమ్మా అమ్మమ్మ ఎక్కడుందమ్మా? లోపలుంది కానీ ఇదిగో. ఏంటిది? ఓ ఇదా. ఏంటి బాబాయ్? అవసరం లేదు యాక్చువల్లీ, ఇది పని అయిపోయింది. ఇవాళ అదే చేసుకొచ్చాను. గంట వెయిట్ చేశాను తెలుసా? వెయిట్ చేసావా? అది నువ్వు? చేశానులే బాబాయ్, తర్వాత కోపం వచ్చింది వాడి మీద, అందుకే వెళ్ళలేదు. ఎవరూ టైంకి రాలేదు, అందుకే నేను వెళ్ళలేదు. సర్లే, లోపలుంది చూడు అమ్మమ్మ. ఐ వాంట్ మీట్ హిమ్. తీసుకున్నావు సార్ ఇంటికి, అండ్ నాన్న గురించి కంగారు పడకు. మమ్మా, ఓ మహాలక్ష్మి, ఎక్కడున్నావు? గుడ్ నైట్ బాబాయ్. నైట్ నాన్న. కలవాల్సిన వాళ్ళు అనుకున్నప్పుడు కలవలేకపోతే కాలం గుర్తుపెట్టుకుంటుందంట. తన ప్రవాహమే విలాపమై నది అటు ఇటు గమించదా, మరి ఆవాసమే నివాసమై కడలిటు అటు చెలించునా, నిసి ప్రకాశమే దూరం సదా అని ప్రేమించడం మానం కదా, కథ కాలానికే గుర్తుండదా, న్యాయానికై శ్రమించదా, మేఘమే మారదా, వ్యాకులం మోయుదూతమలే, ఆకాశం వాకిలే ఆశతో తారసిల్లదా. ఓ వలజా ద్వారక తోరణం నువ్వే మనవలాపే, గగనపు పల్లకి మోసే మేఘపు అలసట భారము పెంచేనా.